ఇంకొక హాట్ టాపిక్ ఏంటి అంటే మనకి లోక్సభ ఎన్నికలు. సో పాపం చాలామంది టికెట్స్ ఆశిస్తున్నారు ఈసారి. అంటే మనకి ఎమ్మెల్యేగా సీట్స్ రాలేదు, ఎంపీ సీట్స్ అన్న వస్తాయని చాలామంది. లైక్ ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారికి చాలా క్లోజు అద్దంకి దయాకర్ గారు కావచ్చు, రేణుకా చౌదరి గారు కావచ్చు, వంశీ చంద్రారెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా టికెట్స్ ఆశిస్తున్నారు. ఇటువంటి సమయంలో అనూహ్యంగా ఈ లోక్సభ సీటు సాక్షాత్తు మీ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు పోటీ చేస్తారని రెండు హల్చల్ చేస్తుంది న్యూస్. అసలు దాని మీద మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కొలుస్తూ ఉన్నారు. 2014 ఈ తీర్పు తీర్చాల్సిన ప్రజలు 2023లో తీర్పు తీర్చినారు. తెలంగాణ రాష్ట్రానికి అధికారం ఇవ్వాల్సింది ప్రజలు. కేసీఆర్ మాయమాటలకి అంటే మోసపోయేసి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసిండ్రు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా తనకు అర్హత ఉంది. కాంగ్రెస్ పార్టీలో తను పోటీ చేయొచ్చు, ఖచ్చితంగా తను గెలుస్తుందని పూర్తి విశ్వాసము కాంగ్రెస్ పార్టీకి ఉంది. గెలవడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్లమెంటు సీట్ కాదు. సుమారుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా 12 నుంచి 14 సీట్లు మాయ అని చెప్పి అన్నారు. ముమ్మాటికి ఆయన ఏదైతే చెప్తారో అది 100% జరుగుతుంది కాబట్టి 100% 14 నుంచి 12-14 సీట్లు ఖచ్చితంగా కొట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవాలంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆమెను ఇక్కడ నుంచే పార్లమెంట్కి పంపించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటాను. దాన్ని నిజం చేయబోతున్నారు. ఖచ్చితంగా సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు. ఒకవేళ అటో ఇటో అయితే ప్రియాంక గాంధీ గారు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్. సార్ ఇప్పుడు దగ్గర మనకి 15-16 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 56 మంది అభ్యర్థులు ఉన్నారు ఈ లోక్సభకి. కానీ ఎందుకు ఈ తెలంగాణలోనే ఎందుకు సోనియా గాంధీ గారి చేత పోటీ చేస్తున్నారు? మీరు కూడా తెలంగాణ సెంటిమెంట్ అని ఉపయోగిస్తున్నారా? సెంటిమెంట్ అనేది కాదు, తెలంగాణ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఉండేది, అది కొత్త ఏం కాదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రజలకు ఈ రోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆమె ఎక్కడ పోటీ చేసిన సోనియా గాంధీ గారు ఎక్కడ పోటీ చేసిన కూడా 100% తను గెలుస్తారు. అందులో గెలుపు ఓటంలో ఎటువంటి ఇది లేదు. కాకపోతే తెలంగాణ నుంచి తనను ఎన్నుకోవాలన్న ఒక ఆలోచన, ఒక ఆశ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది. అది నిజం చేయాలన్న ఒక ఆలోచనతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. పిసిసి అధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. సో ఖచ్చితంగా తెలంగాణ నుంచే ఆవిడ పోటీ చేస్తారు. ఈ యొక్క తన పోటీ ఏదైతుందో దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అటెన్షన్ అయితే ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర వైపు డైవర్ట్ అవుతుంది. అంతకంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదంటే గత ఎన్నికలలో సుమారుగా 7 అభ్యర్థుల నుంచి 66 అభ్యర్థులని 65 అభ్యర్థులని అసెంబ్లీకి పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఏదైతే బీజేపీ నాయకులు అహంకారంతో విర్రవీగుతూ ఉన్నారో, ఏ నంబర్స్ అయితే మీకున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి ఏ రకంగా అయితే మార్పు జరిగిందో అదే విధంగా కేంద్రంలో కూడా మార్పు జరగబోతుంది. ఇండియా కూటమి ఏదైతుందో గెలవబోతుంది. మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నాం. అందులో ఏం మాత్రం డౌట్ లేదు. దాంట్లో సార్ ఒకవేళ తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేస్తే మీరు ఏ జిల్లా నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది? ఇప్పటికైతే న్యూస్ అయితే ఖమ్మం నుంచి పోటీ చేయించే అవకాశం ఉందని అయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకు సార్ ఖమ్మమే ప్రత్యేకంగా? గడిచిన ఎన్నికల్లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు తీర్చిన తీర్పు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నుంచి కూడా సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు నాకు ఆలోచన ముమ్మాటికి ఉంది. అక్కడ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ముమ్మాటికి ఇక్కడ నుంచి పోటీ చేస్తూ గెలుస్తారు. ఖమ్మం అయినప్పటికీ కానీ, మెదక్ అయినప్పటికీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలు ఏవైనా కూడా ఖచ్చితంగా విజయం ఇక్కడ నుంచి మొదలవుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇండియా కూటమి అధికారంలోకి. సార్ ఇప్పుడంటే మనకి తెలంగాణ ఇచ్చిన తల్లిగా దేవతగా మీరు సోనియా గాంధీ గారిని కొలుస్తున్నారు. కానీ బిఫోర్ మనకి ఈ తెలంగాణ రాకముందు కూడా చూసుకుంటే చరిత్ర మనం చూసుకుంటే ఎప్పుడు మనకి ఈ లోక్సభ స్థానాలు పోటీ చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మందిని ఇక్కడి నుంచి పోటీ చేయించే ఒక ఆచారం కావచ్చు, ఒక ఈ సాంప్రదాయం చాలా సంవత్సరాల ముందు నుంచే ఉంది. మరి ఇప్పుడంటే మన తెలంగాణ అని ఒక ఉంది, తెలంగాణ ఇచ్చిన దేవతగా మీరు ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ కొన్ని సంవత్సరాలుగా
కొన్ని సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి అది మన 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 ప్రాంతీయ పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళేమో అక్కడ లోకల్, వాళ్ళు అక్కడంతా నార్త్. కానీ ఎందుకు తెలంగాణ మాత్రం ప్రత్యేకం కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు ఈ సాంప్రదాయం అప్పటి నుంచి కొనసాగుతుంది? ఏంటి సంబంధం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి? తెలుగు ప్రజలంతా కూడా మనం ఏది ఒప్పుకోకపోయినా దే ఆర్ వెరీ ఎమోషనల్ పీపుల్ అండ్ సేమ్ టైం కృతజ్ఞత భావంతో ఉండే వ్యక్తులు అండ్ ప్రేమ ఆప్యాయత అనురాగాలు చాలా ఎక్కువ. ఏదైతే దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా తెలుగు ప్రజలు వాటిని హర్షిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాదంటారా? అటువంటప్పుడు ఈ యొక్క తెలంగాణ తెలుగు ప్రజల యొక్క ఇమోషన్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ, లేదంటే జస్టిఫై చేయడానికి కానీ, వీళ్ళ యొక్క ఇమోషన్కి న్యాయం చేయడానికి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మనందరం కూడా ముక్త కంఠంతో స్వాగతించాలి, హర్షం వ్యక్తించాలి. సో కాబట్టి ఏ నిర్ణయం అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో దానికి ముమ్మాటికి మన యొక్క గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఉంటుంది కదా, అది ఎక్స్ప్రెస్ చేస్తూనే మనం తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో మనము మీరు అడుగుతున్నట్టుగా ఎందుకు తెలుగు ప్రజల్ని అంటే, తెలుగు ప్రజలంతా కూడా దే ఆర్ ఇమోషనల్లీ వెరీ వీక్ అని అనొచ్చు. అంటే లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు స్వాగతిస్తుంటారు.